మరికాసేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరంను ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 11:45 సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్డేట్లను తనకు అందించాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మరి కాసేపట్లో చూస్తే పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. అంటే 11:45 అంటున్నారు. ఎగ్జాక్ట్ గా సీఎం అక్కడికి ఎన్ని నిమిషాలకు చేరుకుంటారని అనుకోవచ్చంటారు? థ్యాంక్ యూ మాదిరి. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలవరం పర్యటనకు చంద్రబాబు నాయుడు 11 గంటలకు అక్కడ ఉండవల్లో బయలుదేరి 11:45 పోలవరం హిల్ ప్రాంతంలో ఉన్న ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న అనంతరం ఇక్కడి నుంచి కూడా హిల్ వ్యూ పాయింట్ నుంచి అన్నీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాదాపు 15 నిమిషాల సేపు స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత 12 గంటల దగ్గర నుంచి 1:30 వరకు కూడా, అంటే గంటన్నర సేపు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేపడతారు. మనం ఇక్కడ ఉన్నాం, స్పిల్వే పాయింట్ వద్ద ఉన్నాం. స్పిల్వే పాయింట్ పైన ఉన్నాం. ఈ స్పిల్వే అదే రకంగా ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము మొదలగు ప్రాంతాలన్నింటి కూడా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన అనంతరం అధికారులతో కూడా అధికారులను వెంటబెట్టుకుని ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, మొత్తం పోలవరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని ప్రాంతాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. క్షేత్రస్థాయిలో అధికారులతో వెళ్ళి అధ్యయనం చేస్తారు. తర్వాత గంటన్నర తర్వాత దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఇక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ దగ్గర మొత్తం అధికారులతో సమీక్ష చేస్తారు. మామూలుగా గంట సేపు గతంలో 2014-19 మధ్య కాలంలో ఎంత మేరకు మన పనులు పూర్తయ్యాయి, అదే రకంగా ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎంత మేరకు పనులు చేశారు, ఎంత ఏదైతే దెబ్బతిన్నా అంతకుముందు చూసుకున్నట్టయితే కాపర్ డ్యాము, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, స్పిల్వే పనులు చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీలో పూర్తయినాయి. తలుపులు కూడా జర్మనీ నుంచి తెప్పించడం జరిగింది. గేట్లకు సంబంధించి కేవలం వైసీపీ ప్రభుత్వంలో గేట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులను అడిగి మొత్తం
సమీక్ష అనంతరం మొత్తం 3 గంటల 10 నిమిషాల దగ్గర నుంచి 3 గంటల 40 నిమిషాల సేపు వరకు కూడా అధికారులతో సమీక్ష అనంతరం అసలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంతలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎంత కాలంలోపు పూర్తవుద్ది, ఎంత నిధులు పోలవరం ప్రాజెక్టు కోసం అవసరం అవుతాయి అనేవన్నీ కూడా అధికారులు తీసుకున్న సమాచారాన్ని మీడియాకి బ్రీఫ్ చేస్తారు. మీడియాకి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 గంటలకు బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. అయితే మనం చూసుకోవచ్చు ఇదంతా స్పిల్వే ప్రాంతం ప్రాజెక్టు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ కందులు దుర్గేష్ సార్ లైవ్ సార్ కందులు దుర్గేష్ గారు ఉన్నారు. కందులు దుర్గేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి. ఈ ప్రాజెక్టు దాదాపు 5 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టు పనులన్నీ నిలిచిపోయిన పరిస్థితి. సార్ వస్తున్నారు కదా, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? పోలవరం ప్రాజెక్టు చూస్తే మీకు 2014 నుంచి 19 వరకు జరిగిన ప్రగతిని చూసిన వాళ్ళకి ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. ఎందువల్లనంటే మొత్తం స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేసింది పోలవరం ప్రాజెక్టు. అంతేకాకుండా గతంలో ఎంతో శ్రద్ధతోటి నిర్మించిన కట్టడాలు కూడా నాశనమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మెయింటెనెన్స్ లేదో అప్పుడు ఎంత అద్భుతమైన కట్టడమైనా నాశనం అయిపోద్ది. ఆ రకంగా పోలవరం ప్రాజెక్టుని మొత్తంగా పడకేసే విధంగా చేసినటువంటి ఘనత మాత్రం గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి లభిస్తుంది. ఇవాళైతే మాత్రం కొంచెం పక్కన ఉండండి మీరు. ఇవాళైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆలోచనతోటి ఆయన ఛార్జీ తీసుకున్నటువంటి 2 రోజుల్లోనే సోమవారం నాడు పోలవరం రావాలనేటువంటి ఆలోచన చేశారంటే ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి అనేటువంటిది అర్థమవుతుంది. ఆయన ముందు నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ ఒకవేళ లేట్ అవుతుందేమో, దానికి ముందుగానే మనం ఎలాగూ కాలువలు తవ్వి ఉన్నాయి కనుక కొంత నీటి పారుదలని పంపించాలనేటువంటి ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం కానివ్వండి, అటుపక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, ఇవి రెండూ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరాలోచన, దార్శనికత అవి స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. అటువంటి దార్శనికుడు ఇవాళ మళ్ళీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని సత్వరమే స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చేసే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావడం. ఆయన పూర్తిగా రివ్యూ చేస్తారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని కూడా అంటున్నారు కదా. అదే మనం అనుకున్నాం కదా, డయాఫ్రమ్ వాల్ కానీ ఇతరత్ర ఏవైతే కట్టడాలు ఇక్కడ ఉన్నాయో ఆ కట్టడాలన్నీ కూడా దెబ్బతిన్నాయి, అందులో నాణ్యత లోపించింది అనేటువంటి మాట అన్ని రిపోర్టుల్లోనూ మనకు వస్తూ ఉంది. ఆ రిపోర్టులు చూస్తే ఇది నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని ఒక పక్కన ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి కొంత సమయం కావాలి. దాంతోపాటు మనం ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఈ రెండింటినీ సమతూకంలో పెట్టుకుని రెండింటితో కలిపి ముందుకు వెళ్ళటం గురించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం దానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తుంది. మా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి మీద పూర్తి అవగాహన ఉంది. మనం అందరం కలిసి ఖచ్చితంగా ప్రాజెక్ట్ని సత్వరమే పూర్తి చేస్తాం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంటారు కదా, మీ దీనికి సపరేట్ ప్లానింగ్ ఏముంది మీకు? త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఏవైతే పాజిబిలిటీస్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయటం, అదేవిధంగా అసలు పర్యాటకం ఏ రకంగా ఈ రాష్ట్రంలో దెబ్బతినిస్తుందో గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాని మీద కూడా దృష్టి పెట్టడం. మనందరికీ తెలుసు, పర్యాటకాన్ని 5 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రులు ఎవరూ కూడా దృష్టి పెట్టలేదు. ఇవాళ మనం ఈ పోలవరం ప్రాజెక్టు చుట్టూ కూడా పాపికొండలు అభయారణ్యం, పాపికొండల యొక్క సుందరమైన తీరం, అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ అందాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లొకేల్ బ్యూటీని, సుందరమైనటువంటి దృశ్యాల్ని ప్రజలకి అందుబాటులోకి తెచ్చే విధంగా పర్యాటక అభివృద్ధి జరిగి తీరుతుంది. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. దాన్ని మేము తీసుకుని ముందుకు వెళ్తాం. పర్యాటకంతో పాటు మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇక సినిమా రంగం కూడా ఇక్కడ విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో షూటింగ్లు జరిగే విధంగా ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు చేస్తారు? నిజానికి ఈ ప్రాంతంలో షూటింగ్లు జరగడం అనేది ఏం కొత్త కాదండి. ఎప్పటి నుంచో, ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా కె విశ్వనాథ్ గారు, వంశీ గారు ఇలాంటి డైరెక్టర్లు అందరూ కూడా అద్భుతమైనటువంటి రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ అద్భుతంగా వీటిని ఆ సెల్యులాయిడ్లో బంధించారు. కానీ ఇవాళ
ఈ షూటింగులతో పాటు ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కేవలం తెలంగాణలో కాన్సన్ట్రేట్ అయిపోయినటువంటి సినిమా షూటింగ్లో లేకపోతే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి స్టూడియోలు ఇతర అవసరాలకు సంబంధించిన అంశాలు అక్కడ ఉండిపోవడం తప్పితే ఇక్కడ వరకు చూసుకుంటే మన ఇక్కడ స్టూడియో నిర్మాణం ఒకటి, రాజమండ్రి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం స్టూడియో నిర్మాణానికి, వైజాగ్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాతల్ని ఫిల్మ్ ఛాంబర్ వారిని అందరినీ పిలిచి కూర్చోబెట్టి అది ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ముందుకొచ్చి ఇక్కడ కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి ప్రభుత్వ వాతావరణాన్ని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఇలా చూసుకుంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ టైంలో పోలవరం ఎంత అభివృద్ధి చెందిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అంత దారుణంగా దెబ్బతింది, ప్రాజెక్టు పనులు ఎక్కడ కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది అని కూడా పేర్కొంటున్నారు. అదే రకంగా కందులు దుర్గేష్ మాట్లాడుతూ తన శాఖలైన పర్యాటకం, సినిమాటోగ్రఫీకి సంబంధించి పర్యాటకం కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్టయితే పర్యాటకంగా కూడా ఇది విశాలమైన కొండలు గుట్టలతో ఉన్న ప్రాంతం, అడవులతో ఉన్న ప్రాంతంగా అది పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎలా చూసుకున్నట్టయితే సినిమా రంగం కూడా సినిమాలు తీయడానికి షూటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఒక హైదరాబాద్లోనే ఒక తెలంగాణ ప్రాంతంలోనే సినిమా పరిశ్రమ అంతా కేంద్రీకృతమైంది. ఇక్కడ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఇటు పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో పూర్తయితే అటు పర్యాటకంగాను అదే రకంగా సినిమా రంగాన్ని అన్ని రకాలు కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరులు కూడా వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని కూడా పేర్కొంటున్నారు. మనం ఈ స్పిల్వే ప్రాంతం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు 11:45 గంటలకు ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఇక్కడ నుంచే ఈయన వ్యూ పాయింట్ ఏదైతే పైన స్పిల్వే వ్యూ పాయింట్ నుంచి అన్ని కూడా పరిశీలిస్తారు. తర్వాత అధికారులతో సమీక్ష చేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఎంతకాలం సమయం పడుతుంది, అదే రకంగా ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కేటాయించవలసింది అనే అంశాలన్నీ కూడా అధికారులని, ఇంజనీర్లు అడిగి తెలుసుకుని తర్వాత మీడియాకి మొత్తం గతంలో జరిగిన అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గతంలో ఏం జరిగింది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంత మేర జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేపట్టబోతుందని కీలక ప్రకటన అయితే చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడుగా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం వస్తున్న నేపథ్యంలో ఈ జిల్లా పర్యటన అదే రకంగా పోలవరం వస్తున్న నేపథ్యంలో అనేక ప్రజాప్రతినిధులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి వచ్చారు. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 11:45 గంటలకు చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటన, అధికారులతో రివ్యూలు, మీడియా సమావేశం అయిన తర్వాత 4 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మరి ఉండవల్లి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.